జర్నలిస్ట్: సార్, ఈ 40 ఏళ్లుగా మీకన్నా గొప్ప లాయర్ ఎవరూ లేరు. మిమ్మల్ని ఓడించే వాళ్ళే లేరు కదా సార్. లాయర్: ఉన్నారు నాయనా, నా పెళ్ళాం మీద వాదించి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను గెలవలేదు. ఆమె కన్ను కొట్టింది. 1,00,000 లైకులు వచ్చాయి. అతను కన్ను కొట్టాడు. షిటిఎం వచ్చింది. సమానత్వం ఎక్కడా? వివక్షకు వెయ్యాలి తాళం. విప్పండి గళం. కమాన్ రండి, ఎక్కడున్నాయి మగ సంఘాలు? ఈ దుహంకారానికి వెయ్యాలి సంకెళ్ళు. వి వాంట్ జస్టిస్. 4 మర్డర్లు చేసొచ్చావు సరే, వచ్చేటప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర తెమ్మన్నా తెచ్చావా మరే? భార్య భర్తను పిలుస్తూ: భార్య: ఏవండి, నేను గ్రేటా కరోనా గ్రేటా? భర్త: ఇద్దరు. భార్య: అదెలా? భర్త: నువ్వేమో ఇంట్లో బ్రతకనివ్వవు, బయటకు వెళ్తే కరోనానేమో బ్రతకనివ్వదు, అందుకే ఇద్దరు ఒకటే. ఊరుకోండి అమ్మగారు, నేను 2 రోజులు చెప్పకుండా సెలవు పెట్టలేదు. 2 రోజులు ఊళ్ళో ఉండనని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా అంతే. అయ్యగారు నిన్ను చూడకుండా ఉండలేను అని కామెంట్ కూడా చేశారు. కావాలంటే అడగండి. ఇంటికి వెళ్ళిన భార్య: ఏమండి, మీరు అర్జెంటుగా వచ్చి నన్ను తీసుకెళ్ళండి. భర్త: అదేమిటి, ఎలాగో పుట్టింటికి వెళ్ళావు కదా, ఇంకో 4 రోజులు ఉండి రావచ్చు కదా. భార్య: అయ్యో లేదండి, ఇక్కడ నాకు బోరుగా ఉన్నదండి. అన్న వదిన చెల్లె అమ్మ నాన్నలతో గొడవ పడ్డాను. అదేంటో, మీతో గొడవ పడినప్పుడు ఉన్న ఎంజాయ్మెంటు వీళ్ళతో రావడం లేదండి. భార్య: ఏంటండి మీ తొక్కడము, రోడ్డుపైన జనం చూసి నవ్వుతున్నారు. భర్త: నవ్వని వెధవల్ని. కట్నం కింద 2 వీలర్ ఇవ్వమంటే మీ బాబు ఇదిచ్చాడు. నాకిది ఇలాగే వచ్చు మరి. టీచర్: గీతాంజలి ఈక్వల్ గీతాంజలి ప్లస్ అంజలి ఏ సంధి చెప్పు. స్టూడెంట్: ఇద్దరు మా పక్క సందే టీచర్. గొప్ప ఇల్లాలు పిన్ని. గంటలక్క ట్రాక్టర్ బాబు కలవాలని ఎన్ని పూజలు ఉపవాసాలు చేసిందో, ఆ శుభదినం చూడకుండానే వెళ్ళిపోయింది. వెళ్ళని. మీ నాన్న కూడా ఇలానే నా మీద అలిగి అడవికి వెళ్తే పెద్ద పులి సప్పరించేసింది తెలుసా. ఈ మాత్రం ఇంటికి డెలివరీ చేయడానికి 300 అడిగాడు. టూ మచ్ కదండి. ఏమండి, నా ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్గా మనిద్దరు ఫోటో పెడతాను, ఒక్కసారి వచ్చి నవ్విపోండి. అందరికీ ఫోన్లో మా ఆయన స్వాతిముత్యం అని చెబుతున్నావు అంటే మంచివాడానా లేక తింగరోడానా చెప్పు కాంతం. ఈ మధ్య పూజలు వ్రతాలు ఎక్కువయ్యాయి. దేనికోసమో. వచ్చే జన్మలో ఆయన మంచి మొగుడు రావాలనండి. నిద్రలో ఎక్కువగా కలవరిస్తున్నానని భూత వైద్యుడిని చూడమన్నావా? చూసా. అతడేమో నన్ను భూతం 25 ఏళ్ల నుంచి పీడిస్తుందన్నాడు. అన్నట్టు మనకి పెళ్ళై 25 ఏళ్ళయింది కదూ. తాగొచ్చాను, చావగొట్టావు, ఓకే.
అదంతా వీడియో తీసి వాట్సాప్లో అందరికీ షేర్ చేయడం మాత్రం నచ్చలే నాకు. భార్యలు అంతే బ్రదర్, మనతో ఆడుకుంటారు. వృద్ధాశ్రమంలో మా నాన్నకి సరైన తిండి పెట్టుండరని ఇప్పుడు తనకిష్టమైనవన్నీ పెడుతున్నానండి. ఒళ్ళంతా సంకెళ్ళు మోయడం ఇంకెన్నాళ్ళు, మొరగలేని కుక్కవలే, ఈలరాని నక్కవలే, చీదలేని ముక్కువలే. బట్టలు మడత పెడదామని రమ్మన్న, దానికే ఇంతలా కవిత్వం ఏడవాలా? సీరియల్స్ మోజులో పడి కుటుంబాన్ని పట్టించుకొని కొందరు మహిళామణులు 10 సంవత్సరాల నుండి ఆగకుండా చూస్తున్న ఈ సీరియల్ తనివి తీరడం లేదు కోడలి పిల్ల. అవును అత్తయ్య, నా 10వ తరగతి మొదలైంది, 10 సంవత్సరాలుగా ఇట్టే గడిచిపోయాయి. అప్పట్లో అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అనేవారు. ఇప్పుడు ఇద్దరు కలిసి సీరియల్స్ చూస్తున్నారు.